అండి వాళ్ళు చేసేది నేను ఎగ్ రైస్కి సంబంధించి చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ వేసాను. వేగుతుంది, కొంచెం వాసన కోసం జీలకర్ర కూడా యాడ్ చేశాను. అయితే చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అవి వేగుతూ ఉన్నాయి. వేగినాక 2 కోడిగుడ్లు వేసుకున్నాను. అవి వేగినాయి. ఇలా డ్రై అయ్యిందండి. ఇలా డ్రై అయినాక దీంట్లో నేను ఇప్పుడు మొత్తం చక్కగా ఎగ్ అంతా ఇలా అయిపోయింది. ఎగ్ రైస్ చేసుకోవడానికి ఇలా అయినా చేసుకోవచ్చు. కొంచెం పొడి మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. పొడి మసాలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. దీన్ని సర్వ్ చేసుకుంటా వైట్ రైస్లోకి. ఎగ్ రైస్కి ఇలా క్యారేజీలకు ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది చూడండి, ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని దీనిలో ఇలా ఎగ్ రైస్ చేసుకోవాలి.